జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం జాంపల్లి గ్రామ సమీపంలో 21వ తారీఖున నందినే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ను మర్డర్ చేయించి యాక్సిడెంట్ గా నిర్ధారణ చేయాలన్న ఉద్దేశంతో ఒక బొలేరో వాహనాన్ని కొని దానికి ముందు ఉన్న బంపర్ను తీసేసి హెవీ బంపర్ను ఫిట్ చేయించుకుని మాజీ సర్పంచ్ను మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మర్డర్ను నందినే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అనే వ్యక్తి కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్తో 25 లక్షలకు సుపారీ మాట్లాడుకుని 15 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని నెల నుండి ప్లాన్ చేసి 21వ తారీఖు సాయంత్రం మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడును బొలేరో వాహనంతో గుద్ది దాదాపు 6 కిలోమీటర్ల వరకు బండితో ఈడ్చుకెళ్లి మర్డర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. గద్వాల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మర్డర్ గా నిర్ధారణ చేసినట్లు తెలిపారు. ఈ విధంగా గుద్ది చంపితే యాక్సిడెంట్ గా చిత్రీకరించవచ్చని ప్రయత్నం చేశారని, వీరిలో 10 మంది నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని, ఇంకా ఒకరు పరారీలో ఉన్నట్లు, వారితో 8,50,000 రూపాయల నగదు, 4 కార్లు, 2 బైకులు, ఒక బొలేరో వాహనం, 11 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందినేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని బొలేరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకు ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమీ ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలేరో వాహనానికి ఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరోకి ముందున్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఆటోనగర్లో చేసి అతని మీద ఒక 1 month నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్